నిఖిల్ అన్న ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి మంచి రిలేషన్. నేను అన్న దగ్గర ఫస్ట్ ఒక పప్పి తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ నేను అప్పుడైతే కెనల్కి వచ్చి విజిట్ చేయలేదు, బట్ ఇప్పుడు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అండ్ ఇది సెకండ్ వీడియో పార్ట్ 2. అండ్ ఇందులో నేను మీకు అన్న దగ్గర ఉన్న అన్ని డాగ్స్ చూపిస్తాను అండ్ దాంతోపాటు అన్న దగ్గర ఉన్న ఉన్కాస్ పప్పీస్ కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో క్లిప్పింగ్స్ చూపిస్తాను, చూడండి. అండ్ అన్న ఇప్పుడు మీకు అన్న దగ్గర ఉన్న డాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అన్న మాటలు తెలుసుకుందాం అసలు డాగ్స్ గురించి, వాటి క్వాలిటీ ఏంటి, వాళ్ళ బ్రీడ్ స్టాండర్డ్స్ ఏంటి అండ్ కెనల్ గురించి అన్న ఇంకా బ్రీఫ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఉన్కాస్, మనం ఇందాక ఫస్ట్ వీడియోలో చూసాం కదా. అవును. సో ఇది వచ్చేసి ఆల్రెడీ దీనికి 3 species ఉన్నాయి. ఓకే. ఇది మనం ఉన్కాస్ ఆఫ్ గెహలాట్, ఇది ప్యాక్ ఆఫ్ గెహలాట్ సన్, ఇది డాక్టర్ టిమిటర్ గ్రాండ్ సన్. టచ్ చేయొచ్చు? యా హీస్ ఫ్రెండ్లీ. ఓకే. సో యాక్చువల్గా రాట్వీలర్స్ ఫ్రెండ్లీగానే ఉంటాయి అన్లెస్ అండ్ అంటిల్ మనం హార్మ్ చేస్తే తప్ప. ఓకే. సో ఇది నేను డాక్టర్ టిమిటర్ లైన్ కోసం అని చెప్పి తీసుకున్నా. అంటే దీని హెడ్, దీని బోన్, దీని అటానమీ ఇదంతా నాకు నచ్చి తీసుకున్నాను. కానీ దీన్ని చూస్తే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయి పెట్టాలంటే కూడా చాలా ఫ్రెండ్లీ. ఓకే. కానీ ఎవరైనా దూరం నుంచి చూస్తే మాత్రం అసలు ఎవరు డేర్ చేయరు. అంటే రాట్వీలర్ అంటేనే కొంచెం ఆ భయం ఉంది జనాలకి కాబట్టి, కానీ లేదంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. డౌన్ బెటా. బట్ చాలా బాగుందండి, లైక్ ద హెడ్ సైజ్ అండ్ హ్యూజ్ హెడ్ దీన్ని. ఓకే. హెడ్ కానీ బాడీ కానీ బోన్ కానీ రిచ్ ట్యాన్ ఉండి. దీని పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి అన్నారు కదా, మరి దీని ప్రైస్ తెలుసుకోండి. పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనం 30,000 కోట్ చేస్తున్నాము. ఎవరైనా మీ ఛానల్ చూసి వస్తే నేను నెగోషియేట్ కూడా రెడీగా ఉన్నా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన ఛానల్ నుంచి ఎవరైనా పప్పీస్ కావాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ పెడతాను, డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మన సైడ్ నుంచి కంపల్సరీగా బెస్ట్ ప్రైస్ ఇస్తా అంటున్నారు. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, 100% అన్న అయితే బెస్ట్ ప్రైస్ ఇస్తారు మీకు. అండ్ మీరు ఎప్పుడు కాల్ చేసినా అన్న అవైలబుల్ ఉంటారు. 100% అవైలబుల్ ఉంటారు. ఎనీథింగ్ రిగార్డింగ్ డాగ్స్ ఐఎమ్ 100% దేర్ టు హెల్ప్ యూ అవుట్. మీరు పప్పీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి, నేను 100% హెల్ప్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫీమేల్ కదా? ఇది ఫీమేల్. ఓకే. ఇది వచ్చేసి 3 years old డాగ్. ఇది మన దగ్గరే పుట్టింది, మన ఓన్ లైన్స్. దీని సన్ ఫాదర్ వచ్చేసి యూ క్యాన్ టచ్ బట్ నాట్ ఆన్ ద హెడ్, ఎందుకంటే మీరు కొత్త కదా, కొంచెం షై ఫీల్ అవుతాయి అనమాట. ఆ షైనెస్ లో ఎవరో మీకు తెలియనప్పుడు సంథింగ్ ఏదైనా చేస్తున్నారేమో అనుకొని భయపడే అవకాశాలు. మనము ఇంట్లో ఫీమేల్ పెంచుకుంటే బాగుంటుందా, మేల్ పెంచుకుంటే బాగుంటుంది? 100% ఫీమేల్ నేను సజెస్ట్ చేస్తా. ఇంకా తర్వాత అది డిపెండ్స్ అపాన్ యూ. ఫీమేల్ ఎందుకు అంటే, మీరు ఫీమేల్ తీసుకుంటే యాక్చువల్గా పెట్ పేరెంట్ ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఫీమేల్స్ ఉంటే అవి సైకిల్కి వస్తాయి, హీట్లోకి వస్తాయి, ప్రాబ్లమ్ అని చెప్పి ఎవ్రీ 6 monthsకి ప్రాబ్లం అనుకుంటారు. కానీ మీరు ఆ 15 days కొంచెం దాన్ని ఇదిగా చూసుకోగలితే తర్వాత మీకు ఫీమేలే బెటర్. ఎందుకంటే ఫీమేల్ ఎప్పుడైనా మనం లేకపోయినా సరే ఇంట్లో ఉన్న లేడీస్ అయినా దాన్ని వాకింగ్కి తీసుకెళ్ళడానికి ఉంటుంది. మేల్స్ దే ఆర్ లైక్ 60 to 70 kgs. అవి దన్మన్ లాగేస్తే ఇంట్లో లేడీస్ వాళ్ళు బయటకు తీసుకెళ్ళడానికి కుదరదు. దట్టు మేల్స్ ఏంటంటే దే ఆర్ లైక్ సింగిల్ మ్యాన్ డాగ్స్ అనమాట. రాట్వీలర్స్ ఆర్ సింగిల్ మ్యాన్ డాగ్స్. ఫీమేల్స్ ఏంటంటే కొంచెం మనకి కొంచెం ఫ్రెండ్లీగా మైల్డ్గా ఉంటాయి కంపేరింగ్ విత్ మేల్స్. ఓకే. సో మీ దగ్గరకు వచ్చి ఒక పప్పి తీసుకోవాలంటే వాట్ ఆర్ ద స్టాండర్డ్స్? అంటే మీరు ఒక కస్టమర్ దగ్గర ఏం చూస్తారు? నేను కస్టమర్ దగ్గర ఫస్ట్ చూసేది కస్టమర్ పెట్ లవర్ ఉన్నారా లేదా అని చూస్తా. ఏదో మేము నైట్ యూట్యూబ్లో వీడియో చూసాం, లేదంటే పలానా ఫ్రెండ్ దగ్గర చూసాము, మాకు అలాంటి డాగే కావాలి అని చెప్పి మన దగ్గరకు వస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఇవ్వము. ఓకే. వాళ్ళకి ఖచ్చితంగా డాగ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ ద బ్రీడ్. ఓకే. ప్లస్ వాళ్ళ పర్పస్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు రాట్వీలర్ తీసుకోవడానికి పర్పస్ ఏంటి? రాట్వీలర్స్ ఆర్ లైక్ గార్డింగ్ డాగ్స్. వాళ్ళకి గార్డింగ్ పర్పసే కావాలి అంటే మనం రాట్వీలర్ సజెస్ట్ చేస్తాం. లేదు మేము ఫస్ట్ టైం ఓనర్స్, మాకు అట్లా కాదు, మాకు ఇట్లా కావాలి అన్నప్పుడు నేను ఇంకొక డిఫరెంట్ బ్రీడ్ సజెస్ట్ చేస్తా. నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, వెళ్ళి తీసుకోండి అని చెప్తా. ఓకే. కేవలం ఇప్పుడు వాళ్ళు రాట్వీలర్ పైననే ఇష్టం ఉండి మాకు డాగ్స్ అంటే ఇష్టము, నాకు రాట్వీలరే కావాలి అని వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళతో మాట్లాడి కన్వర్జేషన్ నచ్చితే అప్పుడు మనం ఇస్తాం. ఇదొకటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, నాకు నమ్మకం రావాలి, నా పప్పీస్ వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటాయి. సో మీరు మీ పప్పీస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఆల్ ఓవర్ హైదరాబాద్? ఆల్ ఓవర్ ద ఇండియా అయితే నేను చేయడానికి ఇష్టపడను. ఓకే.
ఆంధ్ర వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇష్టపడతా. ఎందుకంటే జర్నీ లాంగ్ అయిన కొద్దీ టైం వస్తుంది. సో ఎవ్రీ 3 అవర్స్కి మనం పప్పికి ఫుడ్ ఇవ్వాలి. సో ఓకే, మనం నైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్లోనో ఎలాగో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఫుడ్ పెట్టేస్తాము, ఫుడ్ పెట్టి లాకేసి పంపించేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ అది ఎన్నింటికి రీచ్ అవుతుంది? మార్నింగ్ 6 or 10 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వరకు పప్పి దీని మదర్ దగ్గర నుంచి విడిపోయి ప్యాక్ నుంచి దూరం అయ్యి అలోన్గా ట్రావెల్ చేస్తుంది. సో అలోన్గా ట్రావెల్ చేసినప్పుడు పప్పి కొంచెం భయంకి గురవుతుంది, ప్లస్ అలాగే సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్యాక్టివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు అది ఇష్టం లేదు యాక్చువల్గా. సో పప్పి మనం అసలు మీరు జనరల్గా కూడా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, రండి, మేల్ ఫీమేల్ చూడండి, మీకు నచ్చితే పప్పి అప్పుడు నచ్చితే అప్పుడు తీసుకోండి. ఓకే, మీరు చెప్పారు కదా. సో ఒక పప్పి తీసుకునే ముందు ఒక బ్రీడర్ని మనం ఏమేమి అడగాలి అంటే అంటే పాయింట్స్ వైజ్ ఫస్ట్ ఫాదర్ మదర్ చూడాలి, కంపల్సరీ చూడాలి. ఓకే, మనకు దాని క్వాలిటీ నచ్చాలి. ఓకే, నచ్చిన తర్వాత నిఖిల్ అన్న చెప్పినట్టు మనం ఎప్పుడైనా సరే ఒక పప్పిని తీసుకోవాలి అంటే కంపల్సరీ వాటి ఫాదర్ మదర్ని అయితే 100% చూడాల్సిందే. చూసి ఆ పప్పి యాక్టివ్ ఉందా లేదా, అండ్ అది ఒకవేళ యాక్టివ్ ఉంది అంటే అది మిల్క్ ఫీడింగ్ అంటే ఫీడ్ తీసుకుంటుందా లేదా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి అని అన్న చెప్తున్నాను. అలాగే పప్పి స్టూల్ ఎలా ఉంది, ఓకే, అన్ని చెక్ చేసుకోవాలి. మనం ఏదో వచ్చాము, డబ్బులు కట్టాము, పిల్ల నచ్చింది తీసుకొని వెళ్ళిపోయాము కాదు. ఒక 1/2 hour స్పెండ్ చేసి పప్పి యాక్టివ్గా ఉందా లేదా, 1/2 hour మీరు పప్పిని చూస్తే పప్పి ఎంత యాక్టివ్గా ఉంది, కరెక్ట్గా ప్రాపర్గా నుంచుంటుందా, దాని కాళ్ళు అన్నీ బాగున్నాయా, దాని మజిల్ బాగుందా, అన్నీ చెక్ చేయాలి మనం. ఓకే, ఓకే, మన దగ్గర అయితే స్టడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. స్టడ్ సర్వీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, దట్టు మనం కేసీ పేపర్ చూసే ఇస్తాము. అయితే మన హైదరాబాద్ సర్కిల్లో ఎవరున్నా సరే మనకి ఇక్కడ స్టడ్ సర్వీస్కి అయితే రావచ్చు. హైదరాబాద్ కాదు, మనకి చెన్నై నుంచి, వైజాగ్ నుంచి, అమలాపురం, రాజమండ్రి, విజయవాడ, మళ్ళీ మనకి మొత్తం సిటీ అయితే మన దగ్గరికి వస్తారు. వరంగల్ నుంచి వస్తారు, మన నాగ్పూర్ నుంచి వచ్చారు. ఓకే, వస్తారు మన దగ్గరికి. సో మన దగ్గర ఓన్లీ కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్స్ అయితేనే మనం అలౌ చేస్తాం, లేదంటే నాట్ అలౌ. కరెక్ట్. కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్స్ ఉంటే ఏంటి అంటే, రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడ్ పప్పి కలెక్ట్ చేసుకున్నప్పుడు మీలాంటి కస్టమర్ ఎవరో ఒకరు వస్తారు. ఎస్, నాకు ఆ మదర్ గురించి తెలియకుండా అరే ఫాదర్ రండి అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. బోత్ సైడ్ మనకి లైనేజ్ ఉన్న పప్పి మనం ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. నేను చెప్పాలనుకుంటేది ఒకటే, ఎప్పుడన్నా మీరు ఒక పప్పి తీసుకోవాలని అనుకుంటే డైరెక్ట్ బ్రీడర్ని కాంటాక్ట్ అవ్వండి. పెట్ షాప్స్లోకి వెళ్తే పెట్ షాప్స్ వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది బ్రీడ్ మీద. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక బ్రీడర్ని డైరెక్ట్ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు 24/7 ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు. పప్పికి ఏ ప్రాబ్లం వచ్చినా వాటి హెల్త్ కండిషన్ గురించి, వాటి ఫుడ్ డైట్ గురించి, అండ్ మిగతా ఏ డీటెయిల్స్ కోసమైనా కూడా బ్రీడర్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఎప్పుడైనా సరే. సో మీరు ఎప్పుడైనా ఒక పప్పి తీసుకోవాలనుకుంటే మీరు పెట్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పప్పి తీసుకుంటే మీకే లాస్. సో ఈ పాయింట్ అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక బ్రీడర్ని అప్రోచ్ అవ్వండి. నాట్ ఓన్లీ రాట్వీలర్స్, ఎలాంటి బ్రీడ్ అయినా సరే, అది టాయ్ కావచ్చు ఆర్ మీడియం సైజ్ ల్యాబ్రడార్స్ కావచ్చు, రాట్వీలర్స్ కావచ్చు, ఏ బ్రీడ్ అయినా సరే ఒక బ్రీడర్కి తెలిసినంత పెట్ షాప్ ఓనర్కి తెలీదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక బ్రీడర్ని అప్రోచ్ అవ్వడం అనేది కరెక్ట్. సో ఇది లాస్ట్ చూపిద్దాం అనుకుంది ఎందుకైనా. యా ఇవి ఏంటంటే డోగో అర్జెంటీనా బ్రీడ్. ఆల్మోస్ట్ మనకి 5-6 రాట్వీలర్స్ కలిస్తే ఏంటో అంత పవర్ ఉంటాయి ఇవి. ఓకే, ఇవి ఎస్పెషల్లీ ఇవి ఏంటంటే వైల్డ్ బోర్స్ని, మౌంటైన్ లయన్స్, జాగ్వర్స్ వాటిని హంటింగ్ కోసం వాడతారు. ఓకే, అండ్ ఇది ఇంకా కెనికోర్సో ఉంటుంది కదా డాగ్. అవును, సిమిలర్గా కనపడతాయి కదా. సిమిలర్గా కనిపిస్తాయి, బట్ కెనికోర్సో మనకి బ్లాక్ ఇంకా బ్రిండల్ ఉంటుంది, బ్రౌన్ ఉంటాయి. ఇవి ఓన్లీ వైట్ ఉండి, ప్యూర్ వైట్ ఉండి ఈ ఈ ఈ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, అవును, అవి డైరెక్ట్ స్కిన్ పైన ఉంటాయి. ఓకే, ఇవి డైరెక్ట్ స్కిన్ పైన ఉంటాయి అనమాట స్పాట్స్. అవి అండ్ యాక్సెప్టబుల్. ఎవరికైనా ఇది ఇంట్లో పెంచుకోవడానికి సజెస్ట్ చేస్తారా? నో వే అసలు దీనిలో మేల్ కానీ ఫీమేల్ కానీ ఇంట్లో పెంచుకోవడానికి అసలు పనికిరాదు. ఓన్లీ ఇవి ఫామ్ హౌస్ గార్డింగ్. మెయిన్గా ఎవరికైనా ఊర్లలో ఉండేటోళ్ళకి అడవి పందులు, వైల్డ్ బోర్స్ అవి వస్తాయి కదా, వాటి నుంచి పంట నష్టం కాకుండా అయితే బాగా కాపాడతాయి. ఓకే, ఇవి నా దగ్గర డాగోస్ కానీ రాట్స్ కానీ మ్యాక్సిమం మన ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద కోళ్ళ మక వాళ్ళు తీసుకున్నారు. నా బ్రీడింగ్ డాగో ఒకటి రీసెంట్గా కేఎస్ఎన్ గారు అని చెప్పి మన వైజాగ్లో ఉంటారు, కోళ్ళల్లో చాలా టాప్ ఆయనకి ఇచ్చాము. ఫుల్ హ్యాపీ అన్న కూడా డాగోస్ వల్ల. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇవి పిల్లిలు
పెద్ద పెద్ద మన ఫారెస్ట్ పిల్లులు ఉంటాయి కదా, అవును. అవి బాగా వచ్చి కోళ్ళని ఎత్తుకెళ్ళిపోవడము, దొంగలు రావడము చేస్తూ ఉంటే మన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. రిజల్ట్ కూడా బాగుంది. అన్న కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. అంటే కస్టమర్కి మనం ఇచ్చినప్పుడు వాళ్ళ పర్పస్ ఫిల్ అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఇది నేచర్లో అగ్రెసివ్, ఇది హ్యూమన్కి ఫ్రెండ్లీగా ఉంటుంది, హ్యూమన్ తోటి ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ వేరే యానిమల్స్ని దగ్గర రానియవు. ఓకే. మెయిన్గా వేరే యానిమల్స్ని దగ్గర రానియవు ఇవి. ఎందుకంటే నేను యూట్యూబ్లో కూడా ఒక వీడియో చూసా, అది లిటరలీ బ్రౌన్ బేర్ ఉంటుంది కదా, అవును, నైట్ ఆస్ట్రేలియాలో అవును. ఇంటి బయటికి వస్తే ఇది ఓనర్ని కాపాడడానికి దాని మీద అటాక్ చేస్తుంది. అసలు ఓనర్ వరకు వస్తే అసలు ఇవి ఆగవు, రెచ్చిపోవడమే ఇంకా. దాబెట Check the mic and make sure it sound right, boys. నిఖిల్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను అన్న దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ విజిట్ మళ్ళీ మనము ఇంకో వీడియోతో వద్దాం. అండ్ టిల్ దెన్ మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే నాకు కూడా తెలుస్తుంది హౌ ఐఎమ్ గోయింగ్ అనమాట, అంటే వీడియో ఎలా చేస్తున్నాను ఏంటనేది. మీరు కమెంట్ చేయండి, వీడియోని స్కిప్ చేయకండి, అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వస్తా. థ్యాంక్ యూ.